హలో గాయ్స్, అందరికి నమస్కారం. అయితే ఈరోజు మనం వాటర్ పైప్ వేయడం జరిగింది. వాటర్ పైప్ మనకు ఎంత సైజులో ఎక్కడెక్కడ వేయాలని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ కనబడుతుంది కదా, ఇది SDR 11 పైప్స్ అంటారు. ఇది కొంచెం స్టాండర్డ్, హెవీ స్టాండర్డ్ ఉంటుంది. మనం బ్రాండెడ్ ఆశీర్వాద్ వాడడం జరిగింది. హెవీ స్టాండర్డ్ SDR 11 అంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. అంటే హీట్ వాటర్ని కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. 80 సెంటీగ్రేడ్ హీట్ వాటర్ కూడా ఈ పైప్ తట్టుకోగల శక్తి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మేము ప్రిఫర్ చేసే సైట్లలో ఈ SDR 11 పైప్సే వాడమని చెప్తూ ఉంటాం. అయితే మనకు వచ్చేసి ఇక్కడ ఇది గీజర్కి ఇవ్వడం జరిగింది. అంటే పైన లోర్ మీద మనకు గీజర్ ఇవ్వడం జరిగింది. దానికి ఇక్కడ నుండి కనెక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు ఇది కూల్ వాటర్ గీజర్కి వెళ్ళి హీట్ అయ్యి ఈ వాటర్ దీంట్లోకి వస్తుంది అన్నట్టు. అదే ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఓకే, ఫస్ట్ ఇన్లెట్ చూసుకుందాం. ఇన్లెట్ ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పైకి గీజర్కి ఇక్కడ మనం టీ వేసుకొని ఇక్కడ మనం స్నానానికి ఒకటి ట్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ ట్యాప్ అనేది మనం 28 నుంచి 30 ఇంచుల గ్యాప్తో మనం హైట్ సెట్ చేసుకోవాలి. మనకు 30 ఇంచులు సరిపోతుంది. దీని నుంచి ఇది ఒక 12-14 ఇంచుల హైట్ తోటి మనకు డిస్టెన్స్ తీసుకోవాలి. 12 ఇంచుల నుంచి 14 ఇంచుల వరకు ఈ షవర్ కన్సిల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దీని నుండి మనం షవర్ అనేది కొంచెం స్లాబ్ నుండి ఒక 3 ఇంచుల గ్యాప్తో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే స్లాబ్ నుండి మన బ్రాస్ ఎల్బో ఉంది కదా, ఎల్బోని ఒక 3 ఇంచుల గ్యాప్ మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్లాబ్ దగ్గర తీసుకుంటే మనకు షవర్ తిరగదు. అందుకే కొంచెం అక్కడికే ఆపేసి 3 ఇంచ్ గ్యాప్తో సరిపోతుంది. చూడండి, ఇక్కడ షవర్ ఇచ్చడం జరిగింది. ఈ షవర్ ఆన్ ఆఫ్, షవర్ కన్సిల్డ్ అంటారు దీన్ని. ఈ షవర్ కన్సిల్డ్ ఇక్కడ ఇది ఆన్ చేసుకుంటే షవర్ ఆన్ అవుతుంది. కిందకి వచ్చే వరకు ఇది ట్యాప్, నార్మల్ ట్యాప్, ట్యాంక్ నుండి వచ్చే ట్యాప్. ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బయట నుండి కనెక్షన్ తీసుకోవడం, ట్యాంక్ నుంచి బయట, గోడ బయట నుంచి ట్యాంక్ కనెక్షన్ తీసుకోవడానికి ఇక్కడ టీఏసి బయటకి ఇవ్వడం జరిగింది. అలా ఇక్కడికి వచ్చేసరికి ఫేసింగ్ అనేది ఇటు ఇక్కడ బేషన్ వస్తే ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. ఫేసింగ్ ఇటు సైడ్ ఎప్పుడు ఉత్తర దక్షిణ ఉండాలి, అది వాస్తు ప్రకారంగా. ఇక్కడికి వచ్చే వరకు మనకు ఇక్కడ కడుక్కోవడానికి ప్లాస్టీ ఇవ్వడం జరిగింది. L4 సెట్ వస్తుంది. 2-in-1 ట్యాప్ తోటి మనం బేషన్ కడుక్కోవడానికి, బకెట్ నింపుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇది ప్లస్ ట్యాంక్, మనకి ఇది వెస్టర్న్ పెట్టడం జరిగింది. వెస్టర్న్ అయినా ఇండియన్ అయినా ఇది సెట్ అవుతుంది. ఇది ప్లస్ ట్యాంక్కి ఈ ట్యాప్ సరిపోతుంది. యాంగిల్ కాక్ ఫిట్ చేసుకోవాలి దీనికి. చూసారు కదా, ఇది కూల్ వాటర్. ఇప్పుడు హీట్ వాటర్కి వచ్చేసరికి ఇక్కడ నుండి మన పైన గీజర్ బాక్స్ ఉంది కదా, దానికి హీట్ వస్తుంది. హీట్ వాటర్ ఇక్కడ ట్యాప్ ఉంది కదా, ఈ నార్మల్ ట్యాప్ హీట్ వాటర్ ఒకటే లెవెల్ ఉండాలి. మధ్యలో 6 ఇంచెస్ గ్యాప్తో ఫిల్ చేసి ఉండాలి. అంటే 6 ఇంచెస్ గ్యాప్తో ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్కి చూడండి, లెవెల్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ 30 ఇంచులు ఉంటే ఇక్కడ కూడా 30 ఇంచుల హైట్ తోటే ఉండాలి కింద స్లాబ్ నుండి. అట్లయితే చూడడానికి బాగుంటుంది. ఇక్కడ మనకు స్టెప్ ఓవర్ బెండ్ లేదు కాబట్టి మనం ఇక్కడ 245 వెనక ఎల్బో తోటి మనం ఫిట్ చేయడం జరిగింది. చూపిస్తాను మీకు. 45 ఎల్బో 45 ఈ స్టెప్ ఓవర్ బెండ్ లాగా యూజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇంకోటి పక్క బాత్రూమ్ ఉంది, దాంట్లో కనెక్షన్ ఇవ్వడం అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఒకటే బాత్రూమ్ నుంచి 2 బాత్రూమ్లకు గీజర్ పైప్స్ మనం ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ స్టెప్ ఓవర్ బెడ్ ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్కి ఇక్కడ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మళ్ళీ స్టెప్ ఓవర్ బెడ్ చేసుకొని పక్క బాత్రూమ్లో కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది గీజర్. చూసారు కదా, మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్ చూపిస్తా చూడండి. ఇది యాంగిల్ కాక్ మన ప్లస్ బాక్స్కి. ఇక్కడికి వచ్చేసరికి ట్యూన్ ట్యాప్ మనం బేషన్ కడుక్కోవడానికి. ఇది ఇక్కడ మనకు 30 ఇంచుల గ్యాప్తో పెట్టుకోవాలి. గోడ వెనక నుంచి 30 ఇంచుల గ్యాప్. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇది ట్యాప్ అండి, ఇది 30 ఇంచుల హైట్తో పెట్టుకోవాలి. ఈ షవర్ కన్సిల్ ఇది 14 ఇంచులు ట్యాప్ నుండి 14 ఇంచుల గ్యాప్తో పెట్టేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ స్లాబ్ నుండి 3 ఇంచుల గ్యాప్తో ఇది బ్రాస్ ఎల్బో ఫిట్ చేయాలి. ఇది అట్లే ఇన్లెట్కి వెళ్ళిపోతుంది గీజర్ పైన. ఇది అవుట్లెట్ వస్తుంది. అవుట్లెట్కి ఇక్కడ డెట్ ఇచ్చేస్తే ఇక్కడ సరిపోతుంది. అంటే మీకు పక్క బాత్రూమ్ లేకపోతే ఇక్కడ ఎల్బో వేసుకుంటే సరిపోతుంది, టీ అవసరం లేదు. పక్క బాత్రూమ్ కాబట్టి టీ వేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఇక్కడ ఎల్బో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే చూసారు కదా, వాటర్ ఫిట్టింగ్ ఎలా చేసాము నీట్గా.
ఇందాక చెప్పాను కదా, ఆ బాత్ నుండి ఈ బాత్ నాకు గీజర్ పైపు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక గీజర్ వాటర్ పైప్స్ ఇక్కడ ట్యాప్ ఇవ్వడం జరిగింది. బ్రాసెల్వో పక్క బాత్ నుంచి అంటే ఒకటే బాత్రూమ్, 2 బాత్లకు ఒకటే గీజర్ నుండి ఇట్లా వాడుకోవాలని ఇక్కడ చూసుకోవచ్చు. ఆ బాత్ నుండి ఈ బాత్రూమ్కు కనెక్షన్ వచ్చేస్తుంది. తర్వాత ఇది చెప్పాను కదా, ఈ ట్యాప్కి బ్రాస్ టీ వాడడం జరిగింది. స్నానం చేయడానికి వాడుకోవాలి ఈ ట్యాప్. ఇది హీట్ వాటర్, ఇది నార్మల్ వాటర్. ఎలా చెప్పాను కదా, 6 ఇంచెస్ డిస్టెన్స్తో మనం ఇది సెట్ చేసుకోవాలి. ఒకటే హైట్ ఉండాలి. కింద నుంచి 30 ఇంచెస్ ఎలా చెప్పాను కదా. ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఇంచుల గ్యాప్తో మనం షవర్ ఆన్ ఆఫ్ మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. పైన చెప్పినట్టు షవర్ 3 ఇంచుల గ్యాప్, స్లాబ్ నుంచి 3 ఇంచుల గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ ఎల్బో తీసుకోవడం, పక్క బాత్ నుంచి ఇక్కడ కనెక్షన్ చేసినాం. ఇక్కడ టీ వేసుకొని ఇక్కడ మనము ఓపెన్ ఫిట్టింగ్ చేసి స్లాబ్ పైకి వేయడం జరిగింది. ఎందుకంటే బయట ఇక్కడ ప్లేస్ లేదు వీళ్ళకి. ఉన్నక్కడ ఇక్కడ బయట గ్యాప్ ఉండి గల్లి ఉంటే బయట ఎగ్జిట్ చేసుకొని ఇక్కడ గోడ బయట నుంచి తీసుకోండి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఎగ్జిట్ లేదు కాబట్టి, బయట గ్యాప్ లేదు కాబట్టి ఇక్కడ లోపల నుంచే తీసుకోవడం జరిగింది. స్లాబ్ పైకి ట్యాంక్ కాడికి కనెక్షన్ అవుతుంది. ఇది ఇండియన్ మిషన్. దీనికోసం ఇక్కడ ట్యాప్ ఇవ్వడం జరిగింది కడుక్కోవడానికి. ఇక్కడ బేషన్ కూడా ఇన్స్టాల్ చేసేసాం. దీనికోసం ట్యాప్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ప్లంబింగ్ ట్యూటోరియల్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కొత్త ఇల్లు కడితే ప్లంబింగ్ వర్క్ చేసుకోవడానికి ఇలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో వాళ్ళకు షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.